9 మంది పోలీసులకు ఉరిశిక్ష. కానీ ఒక లేడీ కానిస్టేబుల్ మాత్రం చరిత్ర సృష్టించింది. తమిళనాడులో జరిగిన ఒక షాకింగ్ కేసులో 9 మంది పోలీసులకు తీవ్ర కఠిన శిక్షను విధించింది కోర్టు. ఈ కేసు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. 2020 జూను కరోనా లాక్డౌన్ సమయంలో నిబంధనలకు వ్యతిరేకంగా 20 నిమిషాలు షాప్ను ఎక్కువగా తెరిచాడనే కారణంతో జయరాజును పోలీసులు అరెస్టు చేశారు. తన కొడుకు బెనిక్స్ తండ్రి కోసం పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు. అప్పుడు పోలీసులు జయరాజును కొడుతున్నారు, మా నాన్నను ఎందుకు కొడుతున్నారని చెప్పేసి కొడుకు బెనిక్స్ ప్రశ్నించడంతో పోలీసుల ఈగో దెబ్బతింది. దానితో పోలీసులు బెనిక్స్ను కూడా పోలీస్ స్టేషన్లో వేసి ఇద్దరిని నగ్నంగా చేసి రక్తాలు వచ్చేలా కొట్టారు. ఆ రక్తం మార్కలు కూడా వాళ్ళ బట్టలతోనే తుడిపించారు. ప్రైవేట్ పార్టులో చెప్పరాని చోట వాళ్ళపైన దాడులు చేశారు. ఆ దాడి వల్ల బెనిక్స్ మరియు వాళ్ళ తండ్రి మరణించారు. దాంతో కుటుంబ సభ్యుల ఆందోళనను చూసి ఆ కేసును సిబిఐకి అప్పగించింది ప్రభుత్వం. ఈ కేసులో ఒక లేడీ కానిస్టేబుల్ పాత్ర చాలా కీలకంగా మారింది. అన్ని ఒత్తిళ్ల మధ్య ఆమె నిజం కోసం నిలబడింది. ఎవరికీ భయపడకుండా కోర్టుకు సాక్ష్యాలు ఇచ్చింది. ఆమె ధైర్యం వల్లే ఈ కేసులో నిజం బయటకు వచ్చింది. అందుకే ఆమె ఈరోజు దేశంలో రియల్ హీరోగా ప్రశంసలు అందుకుంటుంది. పోలీసు వ్యవస్థలో కూడా నిజాయితీ గలవారు ఉంటారని నిరూపించడమే కాకుండా పోలీసు వ్యవస్థ పైన ప్రజల్లో నమ్మకాన్ని పెంచింది. కాబట్టి ప్రభుత్వాలు ఆమె ధైర్యాన్ని గుర్తించి ఆమెకు ప్రమోషన్ ఇచ్చి ఆమెను సత్కరించాలి. ఎందుకంటే నిజం కోసం నిలబడే వ్యక్తి సిస్టమ్ను కూడా మార్చగల శక్తిగా మారుతుంది. 9 మంది పోలీసులకు శిక్ష, కానీ ఒక మహిళ చూపించిన ధైర్యం దేశం గుర్తించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ వాళ్ళు హైకోర్టుకు మరియు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదు.